నమస్కారం అండి. నా పేరు రవి. సో, మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 31. సో, ప్రీవియస్ వీడియోలో మీకు ఫెర్గ్లైజ్ టూఫా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్. అది పార్ట్ 1. ఇది పార్ట్ 2. దీంట్లో మనము ఆల్మోస్ట్ 15 వర్డ్స్ డిస్కస్ చేస్తాము. సో, నేను ఏం చేశానంటే ఒక వర్డ్ తీసుకొని దానిది ఆపోజిట్ అంటే యాంటోనిమ్ 2 రాసి దానిది కంపారిటివ్ ఫార్మ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియో చూడండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. అండ్ ప్రతి వర్డ్ 2 టైమ్స్ వీలైతే పేపర్లో రాయండి. ఎందుకంటే ఎగ్జామ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మీకు మార్క్స్ పోతాయి. ఇందులో కొంచెం ట్రిక్కీ ఉంటుంది. కాన్సెప్ట్ చాలా ఈజీ, కానీ స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మనము ఈ స్లైడ్ డిస్కస్ చేద్దాము. దీని బేసిస్ మీదనే ఎంటైర్ వీడియో ఉంటుంది. సో ఈ ఫెర్గ్లైజ్ 2-4లో 3 ఉంటాయి: గ్రుండ్ ఫామ్, కంపారిటివ్, సూపర్లేటివ్. గ్రుండ్ ఫామ్ ఉన్నప్పుడు ఎండింగ్ ఏమి ఉండదు. కంపారిటివ్లో ఎండింగ్ ఈఆర్ ఉంటుంది. సూపర్లేటివ్లో కంపల్సరీ అమ్ అని రాయాలి. అమ్ అని రాసి ఎండింగ్ ఈఎస్టీఎన్ లేదంటే ఎస్టీఎన్ లేదంటే ఎస్టీఈ. ఇది నౌన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇది టేబుల్. నెక్స్ట్ కంపారిటివ్ ఫామ్లో దాన్ అన్నది యూజ్ చేస్తాము. హీ ఈజ్ టాలర్ దాన్ హర్. సో ఈ దాన్ అన్న దాన్ని జర్మన్ భాషలో అల్స్ అంటారు. అల్స్ అనేది ప్రిపోజిషన్. సో దీని మీద ప్రీవియస్ వీడియోలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో మీకు ఈజీగా అర్థం కావడానికి వీడియోలో నేను పేర్స్ ఫామ్లో వర్డ్స్ని క్లాసిఫై చేశాను. సో మీరు సినోనిమ్ నేర్చుకోండి, దాని యాంటోనిమ్ అంటే ఆపోజిట్ నేర్చుకున్నారనుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో నంబర్ 1 స్నెల్ అంటే ఫాస్ట్ ఆర్ క్విక్, లంగ్సామ్ అంటే స్లో. దీన్ని మనము ఫెర్గ్లైజ్ 2-4లో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఫస్ట్ వన్ స్నెల్ అంటే ఫాస్ట్ ఆర్ క్విక్. ఇది కంపారిటివ్ ఫామ్లో స్నెల్లర్ అవుతుంది. సూపర్లేటివ్ ఫామ్లో స్నెల్స్టెన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ వర్డ్ లంగ్జామ్ అంటే స్లో. సో ఇది కంపారిటివ్ ఫామ్లో లంగ్జామర్, సూపర్లేటివ్ ఫామ్లో లంగ్జామ్స్టెన్. ఇప్పుడు సెకండ్ పేరు టాయర్ అంటే ఎక్స్పెన్సివ్. ఈ టాయర్కి 3 యాంటోనిమ్స్ ఉన్నాయి. ఒకటి బిల్లిష్, సెకండ్ వన్ గ్యున్స్టిష్, థర్డ్ వన్ ప్రైజ్ వెర్ట్. సో ఈ 3 కూడా నేర్చుకోండి. బిల్లిష్ అనేది చిన్నపిల్లలు వాడే వొకాబులరీ. ప్రైజ్ వెర్ట్ పర్ఫెక్ట్ వర్డ్. మీరు జర్మన్స్తో మాట్లాడితే యూజువల్లీ వాళ్ళు ఈ వర్డ్ యూజ్ చేస్తారు, ప్రైజ్ వెర్ట్. సో బిల్లిష్ అన్న, గ్యున్స్టిష్ అన్న, ప్రైజ్ వెర్ట్ అన్న ఇన్ఎక్స్పెన్సివ్ అని అర్థం. ఇప్పుడు ఈ వర్డ్స్ ఫెర్గ్లైజ్ 2 చూద్దాం. టాయర్ కంపారిటివ్లో టాయరర్, సూపర్లేటివ్లో టాయర్స్టన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎస్పెషల్లీ కంపారిటివ్లో చూడండి, టాయరర్ స్పెల్లింగ్ మారింది. ఇది ఎగ్జామ్లో వస్తుంది, అందుకే స్టార్ పెట్టాను. మంచిగా నేర్చుకోండి. ఇప్పుడు సెకండ్ వన్ బిల్లిష్. దీనిది కంపారిటివ్ ఫామ్ బిల్లిగా, సూపర్లేటివ్ ఫామ్ బిల్లిగ్స్టెన్. ఇప్పుడు నెక్స్ట్ వన్ గ్యున్స్టిష్. కంపారిటివ్ ఫామ్ గ్యున్స్టిగ్గా, సూపర్లేటివ్ ఫామ్ గ్యున్స్టిగ్స్టెన్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ప్రైజ్ వెర్ట్. కంపారిటివ్ ఫామ్ ప్రైజ్ వెర్టర్, సూపర్లేటివ్ ఫామ్ ప్రైజ్ వెర్టెస్టెన్. చూడండి స్పెల్లింగ్ టెస్టెన్. ఇప్పుడు థర్డ్ పేరు సెల్టెన్ అంటే రేర్. దానికి ఆపోజిట్ హాయ్ఫిష్ ఆర్ ఆఫ్ట్ అంటే ఆఫెన్ అని అర్థం. ఆఫెన్ అంటే సంథింగ్ విచ్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాము. సెల్టెన్ కంపారిటివ్ ఫామ్ సెల్టెనర్, సూపర్లేటివ్ ఫామ్ సెల్టెన్స్టెన్. సో ఇప్పుడు నెక్స్ట్ 2 వర్డ్స్ చూద్దాము. హాయ్ఫిష్, హాయ్ఫిగర్, హాయ్ఫిగ్స్టెన్. తర్వాత లాస్ట్ వన్ ఆఫ్ట్, ఎఫ్ట్, ఎఫ్టెస్టెన్. నెక్స్ట్ పేరు డుంకెల్ అంటే డార్క్ గ్లూమీ. అప్పుడప్పుడు సాయంత్రం బాగా చీకటి అవుతుంది కదా, అలా డుంకెల్. దాని ఆపోజిట్ హెల్ అంటే బ్రైట్ ఆర్ లైట్. ఓకే, కింద కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వర్డ్ డుంకెల్, డుంక్లర్. చూడండి స్పెల్లింగ్ మారింది, స్టార్ పెట్టాను. ఇది ఎగ్జామ్లో వస్తుంది తప్పకుండా, ఇది నేర్చుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ చెయ్యొద్దు. సూపర్లేటివ్ ఫామ్లో డుంకెల్స్టెన్. నెక్స్ట్ వర్డ్ హెల్ అంటే జర్మన్ భాషలో బ్రైట్ ఆర్ లైట్. ఓకే, సో హెల్ది కంపారిటివ్ ఫామ్ హెల్లర్, సూపర్లేటివ్ ఫామ్ హెల్స్టెన్. జర్మనీలో లోకల్ వాళ్ళతోని ఎప్పుడన్నా మాట్లాడాల్సి వచ్చిందనుకో, ఏ టాపిక్ మీద యూజువల్లీ మాట్లాడతారంటే వెదర్ గురించే మాట్లాడతారు ఎక్కువ. సో ఒక ఎగ్జాంపుల్ రాశాను, హాయిట ఇస్ట్ డుంక్లర్
అల్స్ గెస్టర్న్ అంటే టుడే ఈజ్ డార్కర్ దాన్ ఎస్టర్డే. యూజువల్లీ వింటర్లో ఎక్కువ సన్ ఉండదు కదా, అలాంటప్పుడు ఇట్లాంటి సెంటెన్స్ యూజ్ చేస్తారు. హాయిట ఈస్ట్ డుంక్లర్ అల్స్ గెస్టర్న్. చూడండి కంపారేటివ్ ఫామ్ డుంక్లర్, ఇది ఎగ్జామ్లో వస్తుంది, స్పెల్లింగ్ నేర్చుకోండి. సో సెకండ్ సెంటెన్స్, ద స్వెటర్ ఈస్ట్ హాయిట హెల్ అంటే ద వెదర్ ఈస్ బ్రైట్ టుడే అని అర్థం. సో ఈ ద స్వెటర్ ఇస్ట్ అనేది వర్బ్ సెకండ్ పొజిషన్లో ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ సెంటెన్స్ని రీఅరేంజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇలా కూడా రాయొచ్చు, హాయిట ఇస్ట్ ద స్వెటర్ హెల్, ఇది కూడా కరెక్టే. సో జర్మన్ భాషలో సెకండ్ పొజిషన్లో ఎప్పుడు కూడా వర్బ్ ఉండాలి. ఇక్కడ ఇస్ట్ అనేది వర్బ్. ఓకే, జర్మన్ భాషలో ఎగ్జామ్లో స్పెల్లింగ్ తప్పు రాస్తే అది రాంగ్ వేసేస్తారు, మీకు మార్క్స్ పోతాయి. మీరు మొత్తం ఆన్సర్ రాసినా స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలి. సో మీకు ఈ నంబర్ 5th స్లైడ్ నుంచి కొంచెం ఒక స్పెషల్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక వర్డ్లో ఏ ఓ ఆర్ యు వచ్చినప్పుడు దాని కంపారిటివ్ ఫామ్లో కానీ సూపర్లేటివ్లో రిలేటివ్ ఏ ఉమ్లౌట్ ఓ ఉమ్లౌట్ లేదంటే యు ఉమ్లౌట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ నేను ఒక పేర్ వర్డ్ తీసుకున్నాను. వార్మ్ అంటే వార్మ్, కాల్ట్ అంటే కోల్డ్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వార్మ్, వేర్మర్. ఓకే, ఏ ఉమ్లౌట్ వచ్చింది. సూపర్లేటివ్లో వెర్మ్స్టన్. సో చూడండి, ఏ వచ్చినప్పుడు గ్రుండ్ ఫామ్లో సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్ ఫామ్లో ఏ ఉమ్లౌట్ అయింది. ఇక్కడ సర్కిల్ వేసి బాక్స్ వేసాను, చూడండి. సెకండ్ వన్ హైజ్, కంపారిటివ్లో హైజర్, సూపర్లేటివ్లో హైజెస్టెన్. ఓకే, సో నేను ఒక 2 వర్డ్స్ మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్కిల్ రాశాను, వార్మ్ వర్సెస్ హైజ్. ఎప్పుడు వార్మ్ యూజ్ చేయాలి, ఎప్పుడు హైజ్ యూజ్ చేయాలి. సో మనం ఏదైనా ముట్టుకున్నాం అనుకోండి, మన చేతు కాలిందంటే అప్పుడు హైజ్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు కాఫీ ఉంది, వాళ్ళు షాప్లో కాఫీ పోసి మీకు ఇచ్చినప్పుడు బిటా ఆఫ్ పర్సన్ అంటే పే అటెన్షన్, అసిస్ట్ హైజ్ అని చెప్తారు, అంటే ముట్టుకుంటే కాలుతుంది అని. అలాంటప్పుడు హైజ్ యూజ్ చేయాలి. వార్మ్ అంటే ఇప్పుడు టెంపరేచర్ బయట బాగా వేడిగా ఉందనుకోండి, అసిస్ట్ వార్మ్ అని చెప్పాలా. అర్థమైందా? సో వార్మ్ అంటే వార్మ్ ఇంగ్లీష్లో, హైజ్ అంటే హాట్. ఇప్పుడు లాస్ట్ వన్ కాల్ట్, కేల్టర్, కేల్టెస్టెన్. సో చూడండి, ఏ నుంచి ఏ ఉమ్లౌట్ అయింది కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్లో. నెక్స్ట్ పెయిర్ వర్డ్ క్రాంక్ అంటే సిక్, నా ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, ఇష్ బిన్ క్రాంక్ అని చెప్పాలి. సో క్రాంక్కి ఆపోజిట్ గెసుండ్, గెసుండ్ అంటే హెల్తీ. సో నెక్స్ట్ వర్డ్ క్రాంక్, కంపారిటివ్ ఫామ్లో క్రేంకర్, సూపర్లేటివ్ ఫామ్లో క్రేంక్స్టన్. చూడండి, ఏ నుంచి ఏ ఉమ్లౌట్ అయింది సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్ ఫామ్లో. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ గెసుండ్, గెస్యుండర్, గెస్యుండెస్టెన్. సో చూడండి స్పెల్లింగ్, యూ కాస్త యూ ఉమ్లౌట్ అయింది కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్లో. సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ 15 న్యూ వర్డ్స్ నేర్చుకున్నారు కదా. దీనిది ఇంకొక వీడియో రేపు రిలీజ్ చేస్తాను, దాంట్లో మిగిలిన 15 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను, కామెంట్స్లో డుంకెల్ అన్న వర్డ్ది ఫెర్గ్లైజ్ టు అంటే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్ ఏంటో రాయండి. నేను చూస్తాను, దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది మీకు ఎంత అర్థమైందని. ఇది ఇంపార్టెంట్ వర్డ్, ఎగ్జామ్లో రెగ్యులర్గా వస్తుంది, డుంకెల్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.